ఇతిహాసం అంటే ఈ విధంగా జరిగింది అని. అహం నుండి అణుబాంబు వరకు ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్న అలాంటి ఇతిహాసాలు మన రామాయణ మహాభారతాలు. యుగాలుగా ప్రతి కథలో మనిషి ఎదుర్కోలేని విపత్తు వచ్చినప్పుడు ఆ ఇతిహాసాలు జ్ఞానంగానో, సలహాగానో, వ్యక్తిగానో, వైద్యంగానో వచ్చి పరిష్కారమయ్యాయి. రెండు 232 BCE లక్షల మందిని చంపి కళింగని గెలిచిన సమ్రాట్ అశోకుణ్ణి ఒక్క ఆలోచన ఓడించింది. అదే పశ్చాత్తాపం. తాను సాధించింది గెలుప ఓటమా అర్థం కాలేతనికి. ఆలోచన నుండి ఒక నిర్ణయం వెలుగు చూసింది. తను రహస్యంగా సంపాదించిన ఈ దైవశక్తి వల్లే ఇంత నష్టం జరిగిందని, అది తనలో ఉండకూడదని ఆ శక్తిని 9 గ్రంథాల్లోకి పంపించాడు. ఆ 9 గ్రంథాలని అర్హత ఉన్న యోధులకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అష్టసిద్ధులున్న 8 గ్రంథాలని సామర్థ్యం ఉన్న యోధులకిచ్చి, అమృతమున్న 9వ గ్రంథాన్ని భవిష్యత్తును చూడగలిగే మహర్షులకిచ్చాడు. వాటిని మానవ జాతి సంరక్షణకు రహస్యంగా వాడమని ఆదేశించాడు. తరతరాలుగా ఆ 9 యోధులు తమ బాధ్యతని తరువాత తరం యోధులకు అప్పగిస్తూ వచ్చారు. ప్రపంచంతో పాటు చావును గెలిచే జ్ఞానమున్న ఆ గ్రంథాలని సొంతం చేసుకోవాలని గ్రీకు, పోర్చుగీసు, మంగోలియన్, మొఘలుల నుండి హిట్లర్ వరకు ఎంతో మంది